కక్ష, పగ, అసూయ ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. మనిషి జీవితానికి నెమ్మది, సమాధానం కరువైపోతుంది, కొదువైపోతా ఉంది. ఎందుకు మానవుడికి ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటే మనిషిలో ఉన్నటువంటి పాపము, మనిషి ప్రవర్తించే పాపపు విధి విధానాలు, అలవాట్లు, వ్యసనాలు, క్రియల వలన మానవుడు సమాధానం పోగొట్టుకుంటున్నాడు, మనశ్శాంతి పోగొట్టుకుంటున్నాడు, అనారోగ్యం పాలవుతూ ఉన్నాడు. కాబట్టి మానవుడు ఇది పాపము, ఇది అన్యాయము అనే గ్రహింపుకు రావాలి అంటే ఆ వ్యక్తికి సత్యమేమో అర్థం కావాలి, సత్యమేంటో యథార్థమేంటో అర్థం కావాలి, పరిశుద్ధత అంటే ఏంటో అర్థం కావాలి. తాను చీకటిలో నుండి వెలుగులోకి నడిపించబడాలి. మరణములో నుండి జీవములోనికి నడిపించగలిగిన వారెవరు? చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించగలిగిన వారెవరు? మరణములో నుండి నిత్య జీవానికి నడిపించగలిగిన వారు ఎవరు అనేటువంటి, అసత్యములో నుండి సత్యములోనికి నడిపించగలిగిన వారు ఎవరు అని ఆలోచించే క్షణము మానవుని జీవితంలో ఉండాలి. ఆ క్షణము, ఆ ఆలోచించే విధానం మనిషికి లేనప్పుడు తాను నమ్మినటువంటి అజ్ఞానమే, అవివేకమే తనకు బలంగా మానవుడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. దాని యొక్క పర్యవసానంగా మానవుడు తన పాప ఫలితమైనటువంటి మరణాన్ని, అలాగే నరకాన్ని కొని తెచ్చుకుంటాడు. ఎందుకంటే చనిపోయిన మానవుడు మోక్షానికి లేదా పరలోకానికి, నరకానికి 2 చోట్ల ఉన్నాయండి. అందరూ స్వర్గానికి వెళ్ళాలని, పరలోకానికి వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటారు. కానీ పరలోకానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, పరలోకానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. వాటిని చనిపోయిన తర్వాత కాదు కానీ భూలోకంలో ఉండగానే మానవుడు గ్రహించుకుని, తన బుద్ధిని మార్చుకుని, మనస్సును మార్చుకుని, పరిశుద్ధమైన రక్తము ద్వారా మానవునికి ప్రాప్తించేటువంటి ఉచిత రక్షణను తను ఈ లోకంలో పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో సర్వమానవాళి కొరకు రక్తాన్ని చిందించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఈ మాటలు ఎవరి కోసమో అనుకునే కంటే దేవుడే ఈ మాటలు నీ ఆత్మ రక్షణార్థమై నీకు వినిపిస్తున్నాడనే వివేచన నీకు కలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో మారు మనసు కలిగి దేవుణ్ణి ప్రార్థించు. ఆయన గొప్ప రక్షణ నీకు ఉచితంగా ఇస్తారు. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన ప్రపంచంలో దేవుడిచ్చినటువంటి సర్వ సంపదను అనుభవిస్తున్నటువంటి మానవుడు ఈ సృష్టికి కారణమైనటువంటి, ఈ ప్రపంచానికి కారణమైనటువంటి, దీనిని కలగజేసినటువంటి దేవుణ్ణి చేరడానికి మానవుడు ముందడుగు వేయాలని దేవుడు మనుషులకు ఎంత దగ్గరై ఉన్నాడో ఆ వాస్తవాన్ని మీకు ఈ సువార్త ద్వారా తెలియజేస్తే ఎవరు నశించిపోవుట దేవునికి ఇష్టం కాదు. ప్రతి ఆత్మ మోక్షములో, నిత్య రాజ్యములో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనసును మార్చుకునండి, దేవునికి దగ్గరగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాం. మీకు ఇష్టమైతే అక్కడున్నా కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన యేసయ్యా మీకు వందనాలు, ఈ నడి రోడ్లో నిలబడి నీ సత్య సువార్తను తెలియజేశాం. పాపికి రక్షణ, రోగికి స్వస్థత కలగ చేయండి. ఈ ప్రాంతవాసులకు ఉద్యోగ, వ్యాపార, పాడి పంట వ్యవసాయాలను దీవించండి. కుటుంబాలు సమాధానంతో ఉంచండి. ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు సంతోషాన్ని, సమాధానం దయచేసి వారి ఉద్యోగ, వ్యాపార, పాడి పంట వ్యవసాయాలను క్షేమంగా, సమృద్ధితో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. కొందరైనా ఆలోచించి సత్యం వైపు, మార్గం వైపు, నిత్య జీవం వైపు నాయన రావడానికి సహాయం చేయండి. ఆలోచించి అర్థం చేసుకుని మనసును మార్చుకుని పశ్చాత్తాపడి పాప విడుదల, విమోచన కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో రక్షణ కార్యాన్ని జరిగించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరు ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ప్రార్థన మందిరానికి వెళ్ళండి, లేదంటే ఒక బైబిల్ సంపాదించి చదవండి, సత్యాన్ని గ్రహించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.